అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. త్రిత్వ ఆదివారము తర్వాతి 10వ ఆదివారముకు ఈ సాయంకాల ఆరాధనలో చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కనికరము ఎంతో గొప్పది. మీ అందరి జీవితాలలో దేవుడు ఎంత నమ్మకమైన వాడో తిరిగి ఆయనను మిమ్మల్ని తన మందిరానికి తీసుకుని వచ్చి మరింత స్పష్టపరుస్తూ ఉన్నాడు. మరింత గొప్పగా ఆ సంగతిని చాటి చెప్తా ఉన్నాడు. త్రిత్వ కాలములో మనందరము ఆలోచిస్తూ ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న, తన కృప ద్వారా రక్షించి త్రిత్వ దేవుని జీవాన్ని మనకు అనుగ్రహించిన దేవుని యొక్క ఆ కృపలోని జీవాన్ని మనము జీవిస్తూ ఉన్నామా? త్రిత్వ దేవుని జీవాన్ని పొందుకొని రక్షించబడ్డ మనము ఆ జీవాన్ని తిరిగి మనము జీవిస్తూ ఉన్నామా అన్న ప్రశ్న ఈ కాలమంతటికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈరోజు మరొక సందర్భాన్ని, మరొక ప్రశ్నను మనము ఎదుర్కోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. త్రిత్వ దేవుని యొక్క రక్షణను కృప ద్వారా పొందుకున్నాం, నిజమే. కృప ద్వారా పొందుకున్న ఈ రక్షణ, కృప ద్వారా మనలోనికి ప్రవేశించిన ఈ జీవం తిరిగి మన జీవితాలలో స్పష్టంగా బయటికి కనపడుతూ ఉందా? కృప ద్వారా మనము పొందుకున్న ఈ జీవితాన్ని జీవించకుండా ఆపే సంగతులు చాలా ఉన్నాయి అని మొదటి 5 వారాలు మనము ఆలోచన చేసాం. డబ్బు, జ్ఞానము, బలము మనలను రక్షించలా. మనము పైకి విశ్వాసులముగా కనపడుతూ ఉంటాము, కానీ ఇంకా మనము ఎక్కడో అబద్ధపు సెక్యూరిటీస్ని నమ్ముకొని బ్రతుకుతూ ఉంటాం. నిత్యత్వాన్ని ఇవ్వలేని సంగతులను ఆధారం చేసుకొని వాటిని మనము కేంద్రం చేసుకొని బ్రతుకుతూ ఉంటాం. అటువంటి అబద్ధాలను మొట్టమొదటి 5 ఆదివారాలు బద్దలు చేస్తూ, నేను క్రీస్తును అంగీకరించి క్రీస్తు శిలువను హత్తుకున్నానా లేదా అన్న ప్రశ్న ద్వారా నన్ను సజీవమైన రాయిగా క్రీస్తునందు నిలబెట్టి ఆత్మ సంబంధమైన మందిరముగా ఈ కృప నన్ను కడుతూ ఉన్నది. ఈ కృప నన్ను రక్షించి ఆత్మ సంబంధమైన మందిరంగా కడుతూ ఉన్నది. అంతటితో కృప తన పనిని ముగించలా. ఈ కృప నా జీవితంలోనికి ప్రవేశించి విధేయతలోనికి నన్ను నడిపించింది. విధేయత కష్టమవుతూ ఉన్నప్పుడు విశ్వాసాన్ని విడిచిపెడదాం అని అనుకుంటూ ఉన్న సమయంలో ధైర్యాన్నిచ్చి విశ్వాసమందు విధేయత కనపరుచున్నట్లుగా ఈ కృప నన్ను నిలువబెట్టింది. ఈ కృప ధైర్యాన్నిచ్చి విశ్వాసముతో సాక్ష్యమిచ్చే వ్యక్తిగా నన్ను నిలబెట్టింది. ఎప్పటి వరకు? పోయిన ఆదివారం మనము ఆలోచన చేశాం. ఆయన రాకడ వరకు, లేదా మనము ఆయన్ను చూసే వరకు, ఆయనను ఎదుర్కొనే వరకు. ఇది మన ముందున్నటువంటి ప్రాముఖ్యమైన ప్రశ్న. సో త్రిత్వ దేవుని అనుగ్రహము మన జీవితంలో కనపడుతూ ఉందా అన్న ప్రశ్నకు వారము వెంబడి వారము మనము జవాబులు వెతుకుతూ వస్తూ ఉన్నాం. మరింత లోతుగా మనము ఆలోచించవలసిన సంగతి ఏంటి అంటే, ఆయన రాకడ వరకు మనము నమ్మకంగా ఉంటాం అని అనుకుంటూ ఉన్నాం, లేక మనము ఆయనను చేరే వరకు మనము నమ్మకంగా ఉంటాం, ఈ విధేయతలో కొనసాగుతాం అని అనుకుంటూ ఉన్నాం. ప్రశ్న, అది సాధ్యమేనా? క్రీస్తు తిరిగి వచ్చే వరకు, లేక మనము ఆయనను సమీపించే వరకు మనము నమ్మకంగా ఉండగలమా అన్న ప్రశ్న ఈ సాయంకాలపు వేళ మనము ఆలోచించాలి. కారణం ఏంటి అంటే, నీవు ప్రభువుని గతములో రక్షకుడిగా స్వీకరించావు. ఇప్పుడు ఆయన రాకడ, లేక నీవు ఆయనను ఎదుర్కొనేది రేపో, ఒక 5 సంవత్సరాల తర్వాతో, లేక 10 సంవత్సరాల తర్వాతో తెలియదు. కాబట్టి భవిష్యత్ నిరీక్షణంతా ఎక్కడ ఇమిడిపోయి ఉంది అంటే, ఈరోజు అనే దాంట్లో ఇమిడిపోయి. గతములో నీవు ఒప్పుకున్న ఒప్పుకోలు, ఈరోజు నీవు జీవిస్తూ ఉన్న జీవితము, ఈ రెండు
భవిష్యత్ నిరీక్షణ గురించి మాట్లాడతాయే తప్ప నేను ఎప్పుడో ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాను, మరెప్పుడో ఆయన రాబోతూ ఉన్నాడు, పర్వాలేదు అని దాటవేత ధోరణి జీవితాన్ని కృప అంగీకరించదు. కాబట్టి ఈ పరిస్థితిని అర్థం చేసుకోవటానికి మనకు 3 లేఖన భాగాలు మన మధ్య ఉన్నాయి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. ఒక్కసారి హెబ్రీ పత్రికకు రండి, 3వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి, చదవండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల మీ హృదయములను కఠినపరుచుకొనకుండా నేడు ఆయన శబ్దమును మీరు వినిన ఎడల. ఎప్పుడు వినాలంట? నేడు ఆయనను మనము వింటే, నేడు ఆయనకు మనము లోబడితే, ఆయన వచ్చేంత వరకు నేడు అనే ప్రస్తుతములో మనము బ్రతకటానికి ప్రయత్నం చేయగలిగితే. ఈ ఆలోచన ప్రాపంచిక ఆలోచనకు పూర్తి విరుద్ధమైనది. ప్రపంచం ఏం చెప్తుంది? రేపటిలో బ్రతకమంటది. దేవుని వాక్యం అంటది నేటిలో బ్రతుకు, ఏనాటికీడు ఆనాటికి చాలును. ఆ ధనవంతుడేమంటూ ఉన్నాడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, తరాలకు కావలసిన సంపద నేను సమకూర్చాను. ప్రభు అంటూ ఉన్నమాట ఈ రాత్రి నిన్ను అడుగుతూ ఉన్నారు, నీవు సమకూర్చుకున్నవి ఎవరివి అవుతాయి? మనందరి జీవితాలలో కొట్టొచ్చినట్టు కనపడే ఒక సత్యం ఏంటంటే, రేపటిని గురించిన భ్రమలో నేటిని వదిలేసి బ్రతుకుతూ ఉంటాం. కానీ వాక్యం అంటది నీవు క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకవలెను. నీవు క్రీస్తు యొక్క సాక్షిగా ఆయన రాకడ వరకు భద్రపరచబడవలను, లేక నీవు ఆయన ఎదుర్కొనేంత వరకు నమ్మకంగా ఉండవలను అన్న ఆశ ఆసక్తి నీలో ఉంటే నీవు ఆలోచించవలసిన అత్యంత ప్రాముఖ్యమైన సంగతి, నిన్ను నీవు కఠినపరుచుకొనకుండా నేడు ఆయన మాట వినటం, నేడు ఆయన మాటను వినటం. కాబట్టి ఈరోజు నీవు నేను ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన ప్రశ్న, నేడు నేను ఆయన మాటను వింటూ ఉన్నానా? మేబీ ప్రభువారు రేపు రావచ్చు, ఒక 5 సంవత్సరాల తర్వాత రావచ్చు, ఒక 20 సంవత్సరాల తర్వాత రావచ్చు. మనకు నిశ్చయముతో కూడిన సమయము తెలియదు. అయితే నేడు నేను ఆయన మాట వింటూ ఉన్నానా? నేడు నేను ఆయనను నమ్ముతూ ఉన్నానా? నేడు నన్ను ఆయన గద్దిస్తూ ఉంటే ఆ గద్దింపును నేను స్వీకరిస్తూ ఉన్నానా? నేడు నేను ఏం చేస్తూ ఉన్నాను అనేది చాలా ప్రాముఖ్యమైన పరిస్థితి. ప్రమాదం ఎక్కడుంది అంటే ఆయన మాట్లాడటంలో కాదు ప్రమాదం, ఆయన మాటను నీవు లక్ష్య పెడుతూ ఉన్నావా లేదా అన్న దాంట్లో ప్రమాదం. ఆయన మాట్లాడతాడు, నీవు అలా నిలుచుంటే ఆకాశము నీతో మాట్లాడుతుంది. నీవు అలా గాలి పీల్చుకుంటూ ఉంటే సృష్టిలో ఉన్న ఎలిమెంట్స్ నీతో మాట్లాడతాయి. నీ కంటి ముందు కదులుతూ ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ దేవుని స్వరాన్ని వినిపించగలిగే సామర్థ్యముతో ఉంటది. బట్ ద ఓన్లీ థింగ్, ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, నేను ఆ స్వరాన్ని వింటున్నానా? నేను ఆ స్వరాన్ని నేడు లక్ష్య పెడుతూ ఉన్నానా, లేక రేపటికి వాయిదా వేస్తూ ఉన్నానా? ఆయన రేపు వస్తాడు, ఆయన తర్వాత వస్తాడు, కాబట్టి కొంచెం సమయం తీసుకుంటాను, ఐ విల్ ఒబే టుమారో అని అంటూ ఉన్నానా? ఇది ఈ రాత్రి వేళ మనము ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇర్మియా గ్రంథము మన అబద్ధపు భక్తిని బయట పెడతా ఉంటే, మత్తయి సువార్త మన హృదయ కాఠిన్యాన్ని తెలియచేస్తా ఉంటే, హెబ్రీ పత్రిక దేవుని స్వరం విని కూడా, దేవుని అద్భుతాలను చూసి కూడా తమను తాము కఠినపరుచుకున్నటువంటి హృదయాలను, నేడే ఆయన స్వరానికి విధేయత చూపవలసిన అత్యవసర స్థితిని ఈ 3 భాగాల గుండా మనము నేర్చుకుందాం. మొదటిగా రండి, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1-7 వచనాలు చూద్దాం. మొదటి 2 వచనాలు మీరు చూస్తే, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయములో
యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యూదా వారలారా యెహోవా మాట వినుడి. వినడము అనంటే కేవలము చెవుల ద్వారా వినడం అని కాదు దాని అర్థం. విని హృదయములోనికి తీసుకొని దానిని అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించటానికి పురికొల్పబడడం, అది వినడం అంటే. ఇంతకు యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు ఎక్కడికి వెళ్ళమని చెప్పింది? దేవాలయ ద్వారము దగ్గరికి వెళ్ళమని చెప్పింది. ఎవరు వస్తారు అక్కడికి? దేవుని నమ్ముకొని వారు వస్తారా? అన్యులు వస్తారా? విగ్రహారాధికులు వస్తారా? ఎవరు వస్తారు అక్కడికి? నిబంధన జనులు, ఇశ్రాయేలీయులు అక్కడికి వస్తారు. యూదులు ఆ మందిరములోనికి ప్రవేశిస్తారు. అక్కడనే ప్రకటించమంటూ ఉన్నాడు. అంటే అవిశ్వాసులకు చేస్తూ ఉన్న ప్రకటన కాదిది. నిబంధన జనులుగా పిలువబడినటువంటి యూదులకు దేవుని వాక్కు ప్రకటించబడతా ఉంది. ఎందుకు వాళ్ళు ప్రవేశిస్తూ ఉన్నారు? యెహోవాకు నమస్కారము చేయుటకై ద్వారాలలో బడి ప్రవేశిస్తూ ఉన్నారు. యెహోవాకు ఆరాధన చేయటానికి మందిరములోనికి ప్రవేశిస్తూ ఉన్న వారితో ఈ మాట విను అని దేవుని స్వరము వినిపించబడతా ఉంది యిర్మీయా ద్వారా. అంటే దేవాలయములో ప్రవేశించి ఆరాధన చేయటానికి పూనుకుంటున్న వారితో ముందు నీ జీవితాన్ని దేవుని వాక్కు ద్వారా పరిశీలన చేసుకొని పరీక్షించుకొని ఆరాధనలో అడుగుపెట్టు అని ఒక హెచ్చరిక మొదటి 2 వచనాలలో మనకు కనపడుతుంది. మీరు దేవుని ఆరాధించటానికి గుడిలోనికి వెళ్లే ముందు మీ జీవితం దేవునికి ఇష్టంగా ఉందా లేదా అన్న సంగతిని ముందు దేవుని వాక్యముతో పరిశీలించుకోండి. వారి సమస్య ఆరాధన చేయకపోవడం కాదు. ఇక్కడ ఆరాధనకు వస్తూ ఉన్నారు, కానీ వారి ఆరాధన, వారి జీవితం, ఈ రెండు పరస్పర విరుద్ధతను చూపిస్తా ఉన్నాయి. ఈ రెండు వేరువేరుగా దేవుని వాక్యపు పరీక్షలో కనపడుతూ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. చూడండి 3వ వచనం ఏమంటూ ఉంది? నిజమైన మారు మనస్సేంటో అక్కడ తెలియచేస్తా ఉన్నాడు. ఏంటంట? సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలమున నేను మిమ్మలను నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. మార్గం అంటే వారి జీవితం వెళుతూ ఉన్నటువంటి దిశ. వారి క్రియలు అంటే వారి జీవితము నుంచి వెలబడుతూ ఉన్నటువంటి, వారు బ్రతుకుతూ ఉన్నటువంటి కార్యాలు. ఈ రెండింటినీ కూడా ఆయన దిద్దుకోమంటూ ఉన్నాడు. దిద్దుకోవడము, పశ్చాత్తాపపడడం అంటే కన్నీరు కార్చటంతో ఆగిపోదది. మారు మనస్సు, పశ్చాత్తాపము అనంటే జస్ట్ కన్నీరు కార్చి నేను ప్రార్థన చేశాను అయిపోయింది కాదు. ఏ దిశలో నీ జీవితము వెళుతూ ఉందో ఆ దిశను ఆపివేసుకొని మరలి ఆయన మార్గములలోనికి ప్రవేశించటాన్ని మారు మనస్సు. కాబట్టి పాపపు దిశలో వెళుతూ ఉన్న జీవితాన్ని దేవుని వైపుకు తిప్పడమే నిజమైన మారు మనస్సు. నేను కన్నీరు కార్చాను కాబట్టి మారు మనస్సు కాదు. నాకు దుఃఖం కలిగింది కాబట్టి మారు మనస్సు కాదు. ఇవన్నీ ఎమోషనల్ ఫీలింగ్స్. ఇవన్నీ ఇద్దరు యవనస్తులు కలిసి కూర్చున్నప్పుడు వారి మధ్య కలిగే ఇంట్యూజన్స్ తో సమానం. వేడిలో తీసుకునే నిర్ణయాలు. మారు మనస్సు అంటే నీకు కలిగే భ్రమ కాదు. మారు మనస్సు అంటే వేడిలో నీవు ఆవేశంలో తీసుకొని ఎస్ అని ఉప్పొంగిపో చేయటం కాదు. కన్నీరు ఉంటది. ఆ కన్నీరు నిన్ను, నీవు వెళుతూ ఉన్న మార్గాన్ని, నీవు చేస్తూ ఉన్న క్రియలను మరలి నూతన విధానములోనికి వెళ్ళేటట్లు చేస్తుంది. కాబట్టి ఈరోజు నీవు ఎటువంటి మారు మనస్సులో ఉన్నావో ఆలోచన చేయవలసి ఉంది. 4వ వచనం చూస్తే వాళ్ళు ఒక అబద్ధాన్ని నమ్ముతూ ఉన్నారు. ఏంటి వారు నమ్ముతూ ఉన్న అబద్ధం? ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకోవద్దు. ఎందుకు వీటిని మోసకరమైన మాటలు అంటూ ఉన్నాడు? ఆ స్థలము యెహోవాది కాదా? ఆ మందిరము యెహోవాది కాదా? యెహోవా మందిరమే. ఆ మందిరములో యెహోవా లేడా? ఉన్నాడు.
కానీ యెహోవా మందిరము మాకుంది గనుక ఆ మందిరమే మేము ఎలాగైనా బ్రతుకుతాము అన్న ఒక ధోరణి వారికి ఎటువంటి ఇమ్యూనిటీని ఇవ్వదు. యెహోవా మందిరము అక్కడ నిలిచి ఉండుట వారిని కాపాడదు. వారిని కాపాడేదేంటి అంటే నిబంధన దేవునితో వారు కలిగి ఉన్న సహవాసం, నిబంధన దేవునిని అనుసరించి వారు జీవిస్తూ ఉన్న జీవితం, మారు మనస్సు కలిగి వారి మార్గములను క్రియలను తిప్పుకొని వారు బ్రతికే బ్రతుకు వారికి ఆదరణను దీవెనను బ్రతుకునిస్తుంది. కానీ వారు దేవాలయాన్ని కలిగి ఉండుట వారికి ఎటువంటి నిశ్చయతనివ్వదు. కారణం ఏంటి అంటే ఈ టైంలో ఇర్మియా ప్రసంగిస్తూ ఉన్న ఈ టైంలో అప్పటికి అష్షూరు ఉత్తర దేశాన్ని ఆక్రమించుకుంది. ఐగుప్తు బబులోను రెండు ఏది సూపర్ పవర్గా ఎదగాలి అని ఒకళ్ళతో ఒకళ్ళు పోరాడుతూ ఉన్నారు. దేర్ వాజ్ ఏ కాంప్లెక్స్ పొలిటికల్ సిచ్యువేషన్. ఆ పరిస్థితులలో పూర్తిగా ఇబ్బందికరమైన రాజకీయ వాతావరణం ఇశ్రాయేలు దేశ చుట్టుపక్కల నెలకొని ఉంది. కానీ వీరనుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితులు ఎలా ఉన్నా వీఆర్ సేఫ్. ఎందుకు సేఫ్ అంటే దేవాలయం మా దగ్గర ఉంది కనుక, మేము దేవాలయానికి సమీపంగా ఉన్నాం కనుక మేము ఎలా బ్రతికినా పర్లేదు, మేము భద్రంగానే ఉంటాం. ఈరోజు ఇది మన జీవితాలలో చాలా దగ్గరగా కనపడుతుంది. నేను బాప్తీసం పొందాను, నేను బలలో చెయ్యి వేస్తూ ఉన్నాను, నేను కానుకలిస్తూ ఉన్నాను, నేను ఫలానావి చేస్తూ ఉన్నాను కనుక నేను సేఫ్ అని అనుకునే పరిస్థితులు ఎన్నో మన జీవితాలలో స్పష్టంగా కనపడతా ఉంటాయి. మీరు జాగ్రత్తగా విషయాన్ని ఆలోచన చేయండి. అబద్ధాన్ని నమ్మవద్దు. మా దగ్గర గుడి ఉంది కాబట్టి మేము ఏం చేసినా, ఎలాంటి పాపములో ఉన్నా మమ్మల్ని దేవుడు నాశనం చేయడు, తీర్పు తీర్చడు. ఆరాధన, వారు కలిగి ఉన్న దేవాలయము, ఆ దేవాలయములో వారు చేసే ఆరాధనే విధేయత అనుకుంటూ ఉన్నారు. అర్థమవుతుందా ఈ సమస్య? వారు కలిగి ఉన్న దేవాలయము, వారు అందులో చేసే ఆరాధన, ఇవే విధేయత అనుకుంటూ ఉన్నారు. మన జీవితాలలో కూడా చాలా మందిని మనము అబ్జర్వ్ చేస్తే, ఎవరినో అబ్జర్వ్ చేయటం ఎందుకు, మన జీవితాలలో కూడా చాలా స్పష్టంగా కనపడే సంగతి, నేను మందిరానికి వస్తూ ఉన్నాను, నేను బైబిల్ చదువుతూ ఉన్నాను, నేను అతనిలాగా లేను, నేను ఇతనిలాగా లేను, నేను ఆ మాట మాట్లాడట్లేదు, నేను అంత లంచం తీసుకోలేదు, నేను ఇంత దొంగతనం చేయలేదు, నేను ఇంత వ్యభిచారం చేయలేదు, నేను ఇంత ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, కాబట్టి ఐఎమ్ సేఫ్, ఐఎమ్ ఓకే అనుకునే పరిస్థితి మన జీవితాలలో కూడా ఎక్కడో ఉంది. దట్ ఈస్ బీయింగ్ క్వశ్చన్డ్ హియర్. నీవు కలిగి ఉండే ఆ పరిస్థితి విధేయతకు ప్రత్యామ్నాయం కాదు. నీవు బాప్తీసం పొందుకున్నా, నీవు ఏ పని చేస్తూ ఉన్నా అది ఒబీడియన్స్ కి ఆల్టర్నేటివ్ కానే కాదు. అందుకే ఈ అబద్ధాన్ని బట్టి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. యెహోవా మందిరం ఇది, యెహోవా మందిరం ఇది, మాకేం కాదు అనుకుంటూ ఉన్నారేమో. ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతూ ఉన్నాడంటే వారి బ్రతుకు ఎలా ఉందో 5-6 వచనాలలో చెప్తూ ఉన్నాడు. 5-6 వచనాలలో 6వ వచనం మనం చూస్తే, పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు. చదవండి. బాధించక, నిర్దోషి రక్తాన్ని చిందించక, మీకు కీడు కలుగు చేయు అన్య దేవతలను అనుసరింపక ఉండిన ఎడల. చూడండి, ఎవరైతే మార్గములలో ప్రవేశించి, ద్వారములలో ప్రవేశించి దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నారో వారే చాలా భయంకరమైనటువంటి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధిస్తూ ఉన్నట్లు మనకు కనపడతా ఉంది. నిర్దోషి రక్తాన్ని చిందిస్తూ ఉన్నట్లు కనపడతా ఉంది. అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్నట్లు కనపడతా ఉంది. అంటే దేర్ వర్టికల్ రిలేషన్ అండ్ హారిజాంటల్ రిలేషన్ కంప్లీట్ గా కరప్ట్ అయినట్లు మనకు. ఒకవైపున వారు సృష్టికర్తతో సరి అయిన సహవాసములో వారు లేరు. రెండవది, ఒక వ్యక్తి యొక్క సంబంధము సృష్టికర్తతో సరిగా ఉన్నదా లేదా అని తెలిసే 3 ప్రామాణికతలు ఏంటి అంటే, ఒకటి
పరదేశులతో నీవు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు? 2, విధవరాండ్రతో నీవు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు? 3, తండ్రి లేని దిక్కులేని వారితో నీవు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు? దీస్ 3 things ఆఫ్ సొసైటీ ఆర్ మచ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఈస్ ద బెస్ట్ లిట్మస్ టెస్ట్. నీ జీవితంలో ఒక చక్కని ప్రశ్న ఏంటి అంటే, నీవు సమాజంలో తండ్రి లేని వారితో, పరదేశులతో, విధవరాండ్రతో ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావో నీ భక్తి ఎలాంటిదో ఆ విషయం తెలియచేస్తుంది. ఎలా నీవు స్పందిస్తూ ఉన్నావు వీరితో అన్నది నీ భక్తిని తెలియచేస్తా ఉంది. నీవు నిజముగా దేవుణ్ణి, సృష్టికర్తను ఆరాధిస్తూ సృష్టికర్తతో సహవాసము కలిగి ఉంటే విధవరాండ్రను నీవు, లేకుంటే తండ్రి లేని వారిని, పరదేశులను నీవు అన్యాయము చేయవు, నిర్దోషి రక్తాన్ని నీవు చిందించవు. వై దీస్ 3 categories? ఎందుకు ఈ 3 categories ని ప్రత్యేకంగా ప్రాఫిటికల్ లిటరేచర్ అంతటిలో, ప్రవచన సారం అంతటిలో ఈ 3 categories చాలా స్పష్టంగా వినపడుతూనే ఉంటాయి. ఎందుకు అంటే వీరు సమాజములో ప్రమాదపు అంచున ఉన్నవారు, చాలా సులభంగా అన్యాయానికి గురయ్యే గుంపు విధవరాండ్రు, తండ్రి లేని వారు, పరదేశు. సో దీస్ 3 categories, ఈ 3 సంబంధాలు సమాజంలో ఎలా నీవు వాటితో స్పందిస్తున్నావు అన్నది నీ బ్రతుకు ఎలాంటిదో తెలియచేసేది. కాబట్టి ఆలయముందని గర్విస్తూ ఉన్నావా, లేక యెహోవా మాట విని 5వ వచనం మార్గములను, క్రియలను యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి. నీవు ఒక ప్రక్కన అన్యాయం చేస్తా, అన్య దేవతలను ఆరాధిస్తా, దేవాలయములోనికి ప్రవేశించి నేను యెహోవా మందిరములో ఉన్నాను, నాకు క్షేమము అనుకుంటూ ఉన్నావేమో. యెహోవా మందిరము నిన్ను రక్షించదు. యెహోవా మందిరము నీవు చూపవలసిన విధేయతకు ప్రత్యామ్నాయం కాదు. ఇన్ అదర్ వర్డ్స్, నీవు జీవితములో చేసే ఏ కార్యము కూడా నీవు దేవునికి, మనుషులకు చూపవలసిన విధేయతకు ప్రత్యామ్నాయం కానే కాదు. కాబట్టి ప్రభువారు అంటూ ఉన్న మాట, మీ మార్గాలను, మీ క్రియలను దిద్దుకోండి, దిద్దుకోండి. 7వ వచనం ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన ఈ దేశమున మిమ్మును కాపురముంచుదు. ఒకవేళ మీరు మారు మనస్సు పొందితే, మీ మార్గాలను, క్రియలను దిద్దుకుంటే, మీ పితరులకు వాగ్దానము చేసి నేను అనుగ్రహించిన ఈ దేశంలో, ఆ దేశము వారికి అనుగ్రహించబడింది, వారు అర్హులని కాదు. దేవుడు తన కృప చొప్పున వారి పితరులకు వాగ్దానం చేసి వీరికి ఆ భూమిని సొత్తుగా ఇచ్చాడు. అంటే విధేయతను అడగటానికి ముందే దేవుడు తన కృపను వారికి చూపించాడు. విధేయతను వారి జీవితంలో ఆశించటానికి ముందే దేవుడు వారి జీవితంలో కృపను నిలిపాడు. కాబట్టి అందుకే మత్తయి సువార్తికుడు కూడా, ఎఫెసీ పత్రిక కూడా ఈ సంగతులు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు మనం చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఎందుకు మీకు కృప అనుగ్రహించబడింది? ఎందుకు కృప ద్వారా మీరు రక్షణలోనికి, విశ్వాసములోనికి వచ్చారు అంటే 9వ వచనం, 10వ వచనం, మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట, వారిలో ఉన్న అబద్ధపు భక్తిని బయటకు తీసుకుని వస్తూ ఉన్నాడు. వారికి దేవుడిచ్చిన ఆధిక్యతలే, వాటిలో జీవించడమే దేవునికి విధేయత చూపడం అని అనుకుంటూ ఉన్నారు. మీరు ఏమి ఆలోచిస్తూ ఉన్నారో ఈ రాత్రి మీరు ప్రశ్నించుకోనండి. ఒక చాలా భయంకరమైన ఒక హెచ్చరికను మీకు జ్ఞాపకం చేసి తర్వాత పాఠంలోనికి నేను వెళ్తాను. చూడండి, 14, 15 వచనాలలో 2 మాటలు మనకు కనపడతా ఉన్నాయి. ఒకటి, నేను షీలోహుకు చేసినట్లు మీకు చేస్తాను.
2, నేను ఎఫ్రాయిమును చెదరగొట్టినట్లు మిమ్మలను చెదరగొడతాను. ఈ 2 మాటలు చాలా ప్రాముఖ్యం. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరైతే ద్వారముల గుండా యెరూషలేము దేవాలయములోనికి ప్రవేశించి దేవుని ఆరాధిస్తూ ఉన్నారో వారితో ఈ మాట చెప్తూ ఉన్నాడు. నేను షీలోహుకేం చేశాను? షీలోహులో ఏలీ, హోఫ్ని, ఫీనెహాసులు ఉన్నారు, సమూయేలు ఉన్నాడు. వారు మందసాన్ని వారి మధ్య పెట్టుకొని ప్రత్యక్ష గుడారపు ఆరాధనలు, క్రతువులలో వారు ఉన్నారు. ఆ ఆరాధనలో వారు నిలుస్తూ వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతా ఉన్నారు. మందసం మా దగ్గర ఉంది, మేమేం చేసినా పర్వాలేదు అనుకున్నారు. ఆ మందసాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళారు, మాకు విజయం వస్తుంది అని. వారు దేవునితో జీవించవలసిన జీవితాన్ని, చూపవలసిన విధేయతను చూపకుండా తమ దగ్గరకు వస్తున్న మనుషులను అన్యాయంగా ఎక్స్ప్లాయిట్ చేస్తా యుద్ధానికి మందసాన్ని తీసుకొని వెళ్ళి మేము గెలుస్తాం అని అనుకుంటూ ఉంటే వారిద్దరూ చనిపోవటాన్ని మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మందస్థాన్ని ఫిలిష్తీయులు తీసుకుని వెళ్ళిపోవటాన్ని కూడా మనం చూస్తాం. షిలోహును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. షిలోహు నుంచి దేవుని సన్నిధి వెడలిపోయింది. నీవు నన్ను ఒక స్థలానికి పరిమితం చేయలేవు. నాకు ఏంటి ఇంపార్టెంట్? నీవు కట్టే ఆలయం కాదు నాకు ఇంపార్టెంట్, నీవు నాకు చూపించే విధేయత, నాతో నీవు కలిగి ఉండే సహవాసం. నన్ను నీవు ప్రేమిస్తూ ఉన్నావు కాబట్టి, నన్ను ప్రేమిస్తూ ఉన్న నీవు సమాజంలో ఎలా బ్రతుకుతూ ఉన్నావు, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నాకు ఫస్ట్ ఇది, ఆ తర్వాత ఇంకా ఏదైనా సరే. దట్స్ ద పాయింట్ దట్ ద లార్డ్ వాజ్ మేకింగ్. యాజకులు పాపం చేశారు, మందసం మా దగ్గర ఉంది, మేము సేఫ్ అనుకున్నారు, కానీ వాళ్ళు సేఫ్గా లేరు. వాళ్ళ గుడ్డి నమ్మకం వాళ్ళను చంపేసింది. యుద్ధ భూమికి తీసుకుని వెళ్ళిన మందసాన్ని ఫిలిష్తీయులు తీసుకుని వెళ్ళారు. షిలోహు ఆ ప్రాంతమంతా నాశనం చేయబడ్డది. ఇక ఎన్నడూ మరలా అక్కడ దేవుని మందసము తిరిగి రాలా. యెరూషలేముకు దేవుని మందసము వెళ్ళటాన్ని మనము తర్వాత చూస్తాం. అలాగే ఇశ్రాయేలీయులు కూడా ఉత్తర దేశంలో షిలోహు టెంపుల్ ప్లేస్, దక్షిణ దేశంలో జెరూసలేం టెంపుల్ ప్లేస్. ఉత్తర దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అష్షూరియులకు బానిసలుగా వాళ్ళు వెళ్ళిపోయారు, చెదరగొట్టబడ్డారు. సేమ్ వార్నింగ్ ఈజ్ కమింగ్ టు దెమ్. మా దగ్గర టెంపుల్ ఉందని గర్విస్తూ ఉన్నారు మీరు, మేము ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి అదే విధేయత అనుకుంటూ ఉన్నారు మీరు. కానీ విధవరాండ్రను, దిక్కులేని వారను, పరదేశులను హింసిస్తూ ఉన్నారు, నిర్దోషుల రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు. మీరు నాతో సహవాసములో లేరు. దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మీ మార్గాలను మీరు దిద్దుకోకపోతే మీకు శ్రమ అని చెబుతా ఉన్నాడు. అబద్ధపు భక్తిని బయట పెడతా ఉన్నాడు. ఈరోజు నీ హృదయంలో దాగి ఉన్న అబద్ధపు భక్తిని ఒకసారి పరిశీలన చేసుకోవటానికి ప్రయత్నం చేయి. అయితే 2వ భాగములో మత్తయి సువార్త 11వ అధ్యాయం 16 నుంచి 24 వచనాలలో దేవుని వాక్యము మన జీవితాలలోనికి వస్తూ ఉన్నా ఎంత కఠిన హృదయాన్ని కనపరుస్తామో ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. ప్రత్యేకంగా 11వ అధ్యాయములో బాప్తిస్మమిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తన శిష్యుణ్ణి పంపించి, యేసు, ఇంకెవరి కోసమైనా మేము ఎదురు చూడాలా, లేకుంటే వాగ్దానము చేయబడిన మెస్సియా నువ్వేనా అని ప్రశ్నించినప్పుడు మెస్సియా యేసు ప్రభు వారు చెప్పిన జవాబు, జరుగుతూ ఉన్న కార్యాలను బాప్తిస్మమిచ్చి యోహానుకు వివరించు. ఆ తర్వాత సందర్భాన్ని ఇప్పుడు మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. 16 నుంచి 24 వచనాలు. అక్కడ దేవుని వాక్యానికి స్పందించని ఒక తరాన్ని 16, 17 వచనాలలో యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? పిల్లకాయలు అన్న మాట తెలుగులో చక్కగా తర్జుమా చేయబడింది. ఏం చేస్తూ ఉన్నారంట వీళ్ళు? వాళ్ళు ఆడుకునే పిల్లల వలె ఉన్నారంట. ఆ పైన పిల్లన గ్రోవిని ఊదితిమి కానీ మీరు నాట్యమాడలేదు, ప్రలాపించితిమి కానీ
మీరు రొమ్ము కొట్టుకోలేదు. ఈ 16, 17 వచనాలలో ప్రభువారి మాట్లాడిన మాటకు అర్థాన్ని ఆయనే 18, 19 వచనాలలో ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచర్యను చూపించి మాట్లాడుతుంది. 18వ వచనములో బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క పరిచర్య. ఆయన ఒంటికి చర్మాన్ని కట్టుకొని మిడతలను, అడవి తేనెను తింటూ చాలా సింపుల్ లైఫ్తో వారి దగ్గరకు వచ్చి దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. 2, పశ్చాత్తాపపడమని అడుగుతూ ఉన్నాడు. వాళ్ళు అంటూ ఉన్నారు, వీడు దయ్యం పట్టినోడు అంటూ ఉన్నారు. రెండవ వ్యక్తి యేసు ప్రభువారే. 19వ వచనం, యేసు ప్రభువారు సుంకరులతో, పాపులతో, వారందరితో కలిసి విందు చేస్తా, నేను రోగులకే వైద్యుడను, ఆరోగ్యవంతుల కొరకు రాలేదు, పాపులనే పిలవవచ్చి తిని అని ప్రమాదములో ఉన్న వారి అందరి దగ్గరకు వెళ్ళి వారందరినీ ఆహ్వానిస్తా దేవుని రాజ్యపు ప్రేమను, ఆయన ఆ ప్రేమను అందిస్తా ఉంటే వారంటూ ఉన్నారు, వీడు తినుతూ తాగుతూ వస్తున్నాడు, వీడు తిండిపోతూ తాగుబోతూ అని అంటాం. అంటే 2 సందర్భాలలో కూడా వారు కారణాలు వెతుకుతూ ఉన్నారు. దేనికి కారణాలు వెతుకుతూ ఉన్నారు? దేవుని వాక్యానికి విధేయత చూపకుండా ఉండటానికి కారణాలు. దేవుని వాక్యము మన హృదయము ఎంత కఠినమైనదో వివరిస్తా ఉంటాడు. నువ్వు ఎందుకు దేవునికి విధేయత చూపలేదు, దేవుని వాక్యానికి విధేయత చూపలేదు అంటే నీ దగ్గర కారణాలు ఉంటాయి. అలసిపోయాను, పర్వాలేదులే, ఇంకొక రోజు. నీ దగ్గర కారణాలు ఉంటాయి. కారణాలను వెతికి ఎందుకు దేవుని వాక్యానికి విధేయత చూపట్లేదో చెప్పే జీవితాన్ని యేసు ప్రభువారు ఈ తరము అని మాట్లాడుతూ, ఏ తరము ఆ తరము? దేవుని వాక్యానికి విధేయత చూపని తరము, దేవుని వాక్యాన్ని వినని తరము. వినడం అంటే కేవలం చెవులతో వినడం కాదు, విన్న దానిని హృదయంలోనికి తీసుకొని అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించటానికి నీవు చూపే విధేయత, అది వినడం అంటే విన్నదాన్ని లక్ష్య పెట్టే పరిస్థితిలో వారు లేరు. లేకపోగా ఆ వాక్యాన్ని మోసుకొని వచ్చిన వ్యక్తిని వారు వ్యతిరేకిస్తున్నారు. ఒకరిని దయ్యం పట్టినోడు అంటూ ఉన్నాడు, ఇంకొక ఆయన్ని తిండిపోతూ తాగుబోతూ అంటూ ఉన్నాడు. కాబట్టి 20వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్న మాట తీర్పును గురించి చెప్పటానికి ముందు, ఎన్నో అద్భుతాలు మీ మధ్య జరిగినాయి, కానీ మీరు మారు మనస్సు పొందలా. నేను ఒక మాట చెప్పనా, కష్టాలు మనిషిని మార్చం. కష్టాలలో మనిషి మారతాడు అనేది అబద్ధం. అద్భుతాలు జరిగితే మనిషి మారతాడు అనేది అబద్ధం. దేవుడు మనిషిని మారుస్తాడే తప్ప కష్టాలు, అద్భుతాలు మనిషిని మార్చలేవు. అందుకే ఆ తర్వాత 21 నుంచి 24 వచనాలలో, ఓ ఖొరాజీనా, ఓ బెత్సైదా, మీ మధ్య జరిగిన అద్భుతాలు తూరు సీదోనులో జరిగి ఉంటే వారు ఎప్పుడో మారు మనస్సు పొందేవారు. ఓ కపెర్నహోమా, నీలో చేసిన అద్భుతాలు ఒకవేళ సొదొమ పట్టణములో జరిగి ఉంటే నేడు వారు నిలిచి ఉండేవారు. అంటే వీరు నీతిమంతులు, తూరు సీదోను పట్టణాలు నీతిమంతులు, సొదొమ పట్టణము నీతిమంతులు అని చెప్పట్లా ప్రభువా. నీకు ఎంత కృపను దేవుడు అందిస్తే అంత తీర్పు ఆయన తీరుస్తాడు. నీకు దేవుడు ఎంత కృపను నీకు సమీపింప చేస్తే నీవు అంత బాధ్యతను కనపరచవలసి వస్తుంది. కపెర్నహూములో, బెత్సైదాలో, కొరాజీనాలో ఆయన చేసిన అద్భుతాలు మహా గొప్పవి. ఆ అద్భుతాలను చూసి వాళ్ళు చప్పట్లు కొట్టుకున్నారు, ఉర్రూతలూగిపోయారు, ఆనందించారే తప్ప ఆ అద్భుతాల వెనక ఉద్దేశం వారు మారాలి. నీ జీవితంలో కూడా దేవుడు నీకు అనుగ్రహించే కృపల వెనక ఉద్దేశం ఏంటి అంటే నీవు ఆయన మార్గములో నిలవాలి. అంతేకాని దేవుడు నీకు ఇచ్చే సౌఖ్యాలు, జ్ఞానము, డిగ్రీలు, సంపద ఇవన్నీ నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి కాదు. ఒకవైపు నాకు దేవాలయం ఉంది, నేను ఇష్టానుసారంగా బ్రతుకుతాను. నా దగ్గరకు దేవ సేవకులు వస్తూ ఉన్నారు, వారి చెప్పే మాటలను అనేక కారణాలు చెప్పి నేను వ్యతిరేకిస్తాను.
నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను. దట్స్ నాట్ ద పర్పస్. అది కాదు ఉద్దేశం. దేవుడు నీకు దేవాలయాన్ని ఇచ్చిన, బాప్తిస్మాన్ని ఇచ్చిన, దేవుని వాక్యాన్ని ఇచ్చిన, దేవుని సేవకుడిని ఇచ్చిన, నీ జీవితంలో సుఖాన్ని, సౌఖ్యాన్ని, సంతోషాన్ని దేన్ని ఇచ్చినా దాని వెనక ఉద్దేశం ఏంటి అంటే నీవు ఆయనకు విధేయత చూపటానికి. ఫర్ యూ టు రిపెంట్ అండ్ టర్న్ టు హిమ్. కానీ వారు మారు మనస్సు పొందలేదు కాబట్టి వారిని ఆయన గద్దించాడు. నేను ఎన్నో ప్రసంగాలు విన్నాను, కానీ ఆ వాక్యం నిన్నేమైనా మార్చిందా? అది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. నేను ఎన్నో సంవత్సరాలుగా చర్చికి వెళుతూ ఉన్నాను. చర్చిలో నీవు ఆరాధిస్తూ ఉన్న క్రీస్తు నీ జీవితాన్ని మార్చాడా? దట్స్ ద క్వశ్చన్ యు నీడ్ టు ఆన్సర్. ఇంత కఠినంగా తీర్పును ప్రకటించిన యేసు, అందుకే ఈ దేవుడు ఎంత గొప్పవాడంటే ఇంత తీర్పును ప్రకటించి కొద్దిగా క్రిందకు వచ్చి 28వ వచనం చూస్తే ఏమంటాడు? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా. ఆయన తీర్పు తీరుస్తాడు, తన కనికరాన్ని నీకు అందిస్తాడు. సో దిస్ గ్రేషియస్ లార్డ్, మర్సిఫుల్ లార్డ్, ఈ కృపా కనికరములు కలిగిన దేవుడు నిన్ను విధేయతలోనికి ఆహ్వానిస్తాడు, ఆయనతో సహవాసములోనికి ఆహ్వానిస్తుంది, ఆయనలాగా బ్రతకటానికి ఆహ్వానిస్తుంది. అంతేకాని ఆయనను కలిగి బ్రతుకుతున్నానని చెప్పి నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి నీవు ఈ మందిరములోనికి ఆహ్వానించబడలా. కాబట్టి అంటూ ఉన్నాడు, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా. అక్కడ చూస్తూ ఉన్న ప్రజల యొక్క హృదయ కాఠిన్యమును ప్రభువారు మనకు చూపిస్తా ఉన్నారు. అంటే రక్షించిన కృప, ఈ మాట మీరు వినాలి, రక్షించిన కృప మనలో ఉన్న అబద్ధపు భక్తిని బయట పెట్టుద్ది. డోంట్ బి డ్రౌన్డ్ బై ఇట్. ఈ ఆలోచన చేత మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోవద్దు. కమ్ టు ద లార్డ్. దేవుని పాదాల దగ్గరకు రండి. మీ అంతరంగములో దాగి ఉన్న అబద్ధపు భక్తిని కృప బయటకు తీసుకొని వచ్చినప్పుడు, ఎస్, గెట్ షాక్డ్. అట్ ద సేమ్ టైం గ్రేస్ ఈజ్ అవైలబుల్ టు యూ. 2, నీ హృదయ కాఠిన్యాన్ని, సాకులు చెప్పి సేవకులను వ్యతిరేకించే నీ హృదయ కాఠిన్యాన్ని దేవుని వాక్యము బట్టబయలు చేస్తూ ఉన్నప్పుడు, కృప బట్టబయలు చేస్తూ ఉన్నప్పుడు, డోంట్ బి షాక్డ్. కమ్ టు ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. దేవుని పాదాల దగ్గరకు రా. ఆఖరుగా మనకున్నటువంటి పత్రిక పాఠము, దిస్ గ్రేస్. నీ జీవితములో, త్రిత్వ కాలములో నీ జీవితములో ఉన్న ఈ దేవుని కృప రాబోతూ ఉన్న ఆయన కొరకు ఈ క్షణమే విధేయత చూపించే బలాన్ని నీకు ఇస్తుంది. The grace that you are called into makes you so powerful to obey, not tomorrow but today. ఈరోజు ఆయనకు విధేయత చూపేటట్లుగా నీ అబద్ధాన్ని బట్టబయలు చేస్తుంది, నీ కాఠిన్యాన్ని చూపిస్తుంది. లెట్ us look into this. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 15 వచనాలు మనం త్వరగా చూసుకొని ముగించుకుందాం. అంటూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. పరిశుద్ధాత్మ ఏం చెప్తూ ఉన్నాడు? ఆ మాట చెప్పుచున్నాడు అన్నది ప్రెజెంట్ టెన్స్. యాక్చువల్గా ఈ మాటలు 95వ కీర్తనలో నుంచి తీసుకొని మాట్లాడుతున్నాడు. కింద మాటలన్నీ 95వ కీర్తనలో నుంచి తీసుకొని ఇశ్రాయేలీలకు అప్లై చేసి మనకు వివరిస్తూ ఉన్నాడు, హెబ్రీ శ్రోతలకు వివరిస్తూ ఉన్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఎప్పుడో ఇశ్రాయేలీల జీవితంలో జరిగిన సందర్భం, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంట? హెబ్రీ గ్రంథకర్త ద్వారా మాట్లాడుతున్నాడు. అదే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. హీఈస్ టాకింగ్ ఇన్ ప్రెజెంట్ వాయిస్. పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? నేడు, టుడే, నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల మీ హృదయాలను కఠినపరుచుకోవద్దు. మీరు ఆయన శబ్దాన్ని వినండి,
మీ హృదయాలను కఠినపరుచుకోవద్దు. ఈ రెండిటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి ఆలోచన చేద్దాం. తర్వాత 9-10 వచనాలు మీరు చూస్తే, 40 సంవత్సరాలు నా కార్యములు చూసి మీ పితరులను పరీక్షించి శోధించిరి, కావున నేను ఈ తరము వాళ్ళను విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చు ఉన్నారు, నా మార్గములను తెలుసుకోలేదు. ఇక్కడ 2 ఫ్రేజెస్ చాలా బ్యూటిఫుల్ గా పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఒకటి, నా కార్యములను వీరు చూచారు కానీ నా మార్గములను తెలుసుకోలేదు. ఇందాక మనం మాట్లాడుకుంది ఇదే. దేవాలయము ఉంది, సో ఆటోమేటిక్ గా మేము చేసేదంతా ఓకే, మేము రిజెక్ట్ చేస్తాము కానీ ఇట్స్ ఫైన్, మా కారణాలు మాకున్నాయి, ఇట్స్ ఫైన్, మా కాఠిన్యం మాకుంది, ఇట్స్ ఫైన్. ఆయన అద్భుతాలు వారు చూశారు కానీ ఆయన మార్గాలను వారు తెలుసుకోవాల. అద్భుతము ఎందుకు అంటే ఆయన వైపుకు ఆయనను సమీపించటానికి. అద్భుతము ఎందుకు అంటే ఆయన హృదయాన్ని నువ్వు ఎరగటానికి. ఎందుకు దేవుడు ఇశ్రాయేలీయుల జీవితంలో 10 తెగుళ్ల ద్వారా ఐగుప్తును దాటించాడు? ఎర్ర సముద్రాన్ని ఎందుకు చీల్చాడు? ఎందుకు చీల్చాడు అంటే వారు ఆయనను సమీపించి నిబంధనలో చేరి ఈ లోకములో పరిశుద్ధ జనముగా దేవుని ప్రజలుగా బ్రతుకుతారు అని. అద్భుతాల వెనక ఉన్న ఉద్దేశాన్ని వారు విడిచిపెట్టేశారు, అద్భుతాలను చూశారు కానీ హృదయాన్ని కఠినపరచు. ఏం జరుగుతుందో మీరు చూడాలి. ఇక్కడ నా మార్గములను వారు తెలుసుకోలేదు, నా కార్యాలను చూశారు కానీ నా మార్గాలను తెలుసుకోలేదు. అందుకు 11వ వచనము 12వ వచనంలో అంటూ ఉన్నాడు, నేను కోపపడ్డాను, ప్రమాణము చేశాను, నా విశ్రాంతిలో వారు ప్రవేశించరని చెప్పాను. ఇప్పుడు 12వ వచనం చూడండి, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకరు ఉండేవేళనేమో జాగ్రత్తగా చూసుకోండి. ప్రాబ్లం ఏంటి అంటే డిస్బిలీఫ్, విశ్వాసము లేకపోవడం ప్రాబ్లం. 19వ వచనం చదవండి, 19వ వచనం చదవండి. కాగా అవిశ్వాసము వలన వారు ప్రవేశించలేకపోయారు. ద ప్రాబ్లమ్ ఈస్ డిస్బిలీఫ్. చూడండి, అవిశ్వాసము వలన హృదయ కాఠిన్యము వస్తూ ఉంది. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము, నీలో విశ్వాసము లేకపోవడమే నీ హృదయములోని దుష్టత్వానికి కారణం. నీలో విశ్వాసము అంటే పాస్టర్ గారు మేమందరము విశ్వాసులమే కదా, కొత్తగా మాట్లాడుతున్నారేంటి, మీకేమన్నా? డోంట్ థింక్ లైక్ దాట్. ప్రాబ్లం ఏంటి అంటే దేవుని మాటకు లోబడేంత విశ్వాసము నీకు నాకు లేదు. యు సీ, బిలీవింగ్ ఈజ్ వన్ పార్ట్, బట్ కాంకరింగ్ ద థింగ్ ఈజ్ అనదర్ పార్ట్ కదండి. నా మాట మీరు ఆలోచన చేయండి. దేవుని మాటకు లోబడేంతగా ఆయనను నమ్మలేకపోవడం, దేవుని మాటకు లోబడేంతగా ఆయనను నమ్మకపోవటానికి కారణం ఏంటి అంటే నీవు వినేదానిలో ఉన్న ప్రాబ్లం. జాగ్రత్తగా చూస్తే జీవము గల దేవుని విడిచిపోయే అవిశ్వాసము మీలో ఉందేమో. అవిశ్వాసము అవిధేయతకు దారి తీస్తూ ఉంది. అవిధేయత నిన్ను దేవుని నుంచి దూరంగా తీసుకువెళుతుంది. 13వ వచనం, పాపము వలన కలిగే భ్రమ గురించి చెప్తా ఉన్నాడు. ఏం కలుగుతుందంట? ఇది చిన్న తప్పే కదా, పర్వాలేదు, రేపైనా నీవు మారొచ్చు, ఇంకొకసారి చెయ్యి, ఏం పర్వాలేదు, చిన్న అబద్ధమే కదా, పర్వాలేదు, ఎవరికి నష్టం కలుగుతూ ఉంది? కాంప్రమైజ్ అయిపోవడం, తర్వాత మారు మనస్సు పొందొచ్చులే, తర్వాత లోబడొచ్చులే, వాయిదా వేయడం. పాపం చేసే మోసం ఏంటి అంటే దేవుడి దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పదు. దేవుడి దగ్గరకు రా అని దేవుడి దగ్గరకు ఆహ్వానిస్తూనే దేవునికి విధేయత చూపకుండా నిన్ను వాయిదా వేయిస్తావు. దట్ ఈస్ ద ప్రాబ్లం. పాపము చేసే, అందుకే పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును అంటే దేవుడు మాట్లాడకుండా ఉండట్లా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తా ఉన్నాడు, వాటిని చూస్తా ఉన్నారు, కానీ
వాయిదా వేస్తా ఉన్నారు. వాయిదా వేసి నీ హృదయం ఎంత కఠినపరచబడుతుంది అంటే తెలియకుండానే అవిశ్వాసములోకి వెళ్తావు, తెలియకుండానే దేవునికి దూరం అయిపోతావు, తెలియకుండానే ఇవన్నీ నీ జీవితంలో జరిగి పాపము వలన కలుగు భ్రమ. ఒక్కసారిగా ఛీ అనేసి దేవుని దగ్గర నుంచి నిన్ను దూరం చెయ్యదది. ప్రియ దేవుని సంగమా, పాపం ఏం చేస్తుంది అంటే ఈరోజు కాదు అని చెప్తుంది. పాపం ఏమంటది? ఈరోజు కాదు, పర్వాలేదు అని చెప్తుంది. దేవుని వాక్యం అంటది ఈరోజే, టుడే. దేవుడు నేడే అని హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి నేడు దేవుని నీవు సమీపించటం. అందుకే చూడండి 14వ వచనములో, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరుచుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ఏం చేయాలంట? ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి. దట్స్ వాట్ ఈస్ ఫెలోషిప్. నేడు అను సమయం ఉండగానే అంటే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. అంటే చూడండి, విన్న సంగతి నీలో విశ్వాసాన్ని పుట్టించింది. ఆ విశ్వాసము నిన్ను సహవాసంలోనికి నడిపించింది. సహవాసం ఏం చేస్తుంది? ఒకరితో ఒకరికి చక్కటి అనుబంధం. ఎటువంటి అనుబంధం ఇది? నువ్వేం చేసినా పర్వాలేదులే అని విడిచిపెట్టే అనుబంధం కాదు ఇది. హెచ్చరిస్తూ, గద్దిస్తూ, నీ కొరకు ప్రార్థిస్తూ, నీ కొరకు కన్నీరు కారుస్తూ నీవు ప్రభువు సన్నిధిలో విధేయుడువై ఉండాలి అనే ఒక సహవాసము. ఈ సహవాసము నేడు అను సమయం ఉండగానే పాపము వలన భ్రమపరచబడకుండా ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనండి. కారణం ఏంటంట? మనము క్రీస్తులో పాలివారమై ఉన్నాము. మనము క్రీస్తు యేసులో పాలివారమై ఉన్నాము కనుక మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపడతాం. చూడండి, మనము క్రీస్తు యేసులో భాగము. ఆయన మరణ పునరుత్థానములో మనము కూడా వారసులము. ఆయనతో అంటుకట్టబడ్డాము. ఆయనతో అంటుకట్టబడడం వలన మనలో దృఢ విశ్వాసము బయలుదేరింది. కారణం, మనము విన్న సంగతులు ఆయనలో అంటుకట్టబడి మనలో దృఢ విశ్వాసాన్ని మనకు అనుగ్రహించాయి. ఇక పాపము వలన భ్రమపరచబడవద్దు. నేడు అన్న సంగతిని వాయిదా వేయవద్దు. కారణం, నీవు క్రీస్తులో పాలిభాగమై ఉన్నావు. దృఢ విశ్వాసాన్ని అంతము మట్టుకు చేపట్టు. నేడు నీవు విధేయత చూపితే, ఎలా విధేయత చూపితే? అగైన్ దిస్ ఈస్ ద ప్రాబ్లం దట్ వి ఫేస్. ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకునే పరిస్థితిలో నేడు మనము విధేయత చూపగలం. కెన్ వి స్టార్ట్ దిస్ ఫ్రమ్ ద ఫ్యామిలీస్? కెన్ వి స్టార్ట్ విత్ ఇన్ ద ఫ్యామిలీ? కుటుంబాలలో అక్క చెల్లిని, చెల్లి అక్కను, తండ్రి పిల్లలను, భర్త భార్యను, భార్య భర్తను హెచ్చరించుకుందామా? ద్వేషంతో కాదు, ప్రేమతో, అధికారంతో కాదు, దీనత్వముతో, సాత్వికముతో, ఓర్పుతో. కారణం, మనము నిత్యత్వములో కలిసి ఉండబోతూ ఉన్నాం. ఇట్స్ గోయింగ్ టు బి ఎటర్నల్ రిలేషన్షిప్. డు నాట్ అండర్మైన్ దిస్ రిలేషన్షిప్. ఈ సహవాసము, ఈ అనుబంధము కేవలము ఈ 30, 40, 50 సంవత్సరాల వరకు పరిమితం కాదు. ఇట్స్ ఇటర్నల్. నిత్యత్వానికి సంబంధించింది. కొద్దిగా పేషెన్స్ దేవుడు మనకి ఇవ్వాలి, ఓర్పు దేవుడు మనకి ఇవ్వాలి. కాబట్టి కుటుంబాలలో ఒకరిని ఒకరం హెచ్చరించుకుందాం. ప్రార్థించట్లేదా? హెచ్చరిద్దాం. ప్రేమతో విసిగించకుండా హెచ్చరిద్దాం. తప్పు చేస్తూ ఉన్నారా? హెచ్చరిద్దాం. నిలబడదాం ఆ తప్పులో నుంచి వాళ్ళు బయటపడేంత వరకు. దట్స్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. క్రీస్తులో పాలివారమై ఉన్నాము. అంతము మట్టుకు ఈ విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలి అంటే ఈ సహవాసం ఇంపార్టెంట్. మీరు కుటుంబాలలో ఈ సహవాసాన్ని అలవరుచుకొని బ్రింగ్ దిస్ ఇంటూ ద కాంగ్రిగేషన్. ఒక్క వ్యక్తితో అన్న ఇటువంటి సహవాసంలోనికి, సంఘములో రా. ఒక్క వ్యక్తినైనా హెచ్చరించటానికి పూనుకో. దీనుడవై, సాత్వికుడవై డూ దాట్. అందుకే మరలా ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల. అంటే ఈరోజు దేవుడు
క్షమించు అంటే క్షమించు, ప్రేమించమంటే ప్రేమించు, వదిలిపెట్టమంటే వదిలిపెట్టు. దేవుడు చెప్పిన పని చేయటాన్ని వాయిదా వేయకు. క్రీస్తు వచ్చేంత వరకు నమ్మకంగా ఉండడం అంటే ఈరోజు నేను నమ్మకంగా ఉండడం. క్రీస్తు వచ్చేంత వరకు నమ్మకంగా ఉంటాను కాబట్టి నా జీవితాన్ని వాయిదా వేసుకుంటూ వెళ్ళడం అది నమ్మకమైన జీవితం కాదు. క్రీస్తు వచ్చేంత వరకు నమ్మకంగా ఉండడము అనంటే ఆయన వచ్చేంత వరకు ప్రతిరోజు ఆయనకు చూపవలసిన విధేయతను చూపించడం. పాస్టర్ గారు చాలా చక్కగా చెప్పేశారు, బానే ఉంది, మీకేమండి చెప్పడానికి, బాగా చెప్పేస్తారు. వీఆర్ ఇన్ ద సేమ్ బోట్. మనందరము ఒకే మార్గములో ఉన్నాం, అదే ప్రయాణములో ఉన్నాం. మీకు ఏది సమస్యో నాకు కూడా అదే సమస్య. మనందరము ఒకరిని ఒకరము హెచ్చరించుకుంటూ ఈ ప్రయాణములో ముందుకు సాగుదాం. అంతేనా? ఇంకేమైనా మనకు అవకాశం ఉందా? ఈ 3 లేఖనాలు, 1 మన అబద్ధపు భక్తిని చూపిస్తూ ఉన్నాయి, 2 మన హృదయ కాఠిన్యాన్ని చూపిస్తా ఉంది, 3 అవిశ్వాసము ఏ రీతిగా మనలను భ్రమపరుస్తుందో, ఈరోజు ఆయనకు విధేయత చూపుట ఎంత అవసరమో, ఆయనను ఎదుర్కోవటానికి, ఆయన వచ్చేంత వరకు నమ్మకంగా ఉండటానికి ఎంత అవసరమో మనము చూసాం కదా. దేవుని వాక్యం వినడం అంటే చర్చికి వెళ్ళడం కాదు, నేడు విధేయత చూపడం. కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేయడం కాదు, నేడు విధేయత చూపటం. ఇవన్నీ సెకండరీ. మరి పాస్టర్ గారు, నేను నిజంగా ఇవి చేయగలనా? నాకు ఎనీ హోప్? ఆ హోప్ ఆలోచించే ముందు రక్షించే దేవుని కృప నేడు ఆయన మాటకు లోబడేలా మనల్ని సజీవంగా ఉంచుతుంది. ఎలాగా? ఇర్మియాని హెచ్చరించింది ఎవరు? దేవుడే కదా. బెత్సైదా, కొరాజీనా, కెపెర్నహోమా అని హెచ్చరించింది ఎవరు? యేసుక్రీస్తే కదా. యేసుక్రీస్తును లోకానికి పంపింది ఎవరు? దేవుడే కదా. నేడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట మాట్లాడింది ఎవరు? పరిశుద్ధాత్ముడే కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక హెచ్చరిక మనల్ని చేస్తూ ఉన్నది, మనల్ని దూరం చేయటానికి కాదు, మారు మనస్సు పొంది ఆయన వైపు తిరగటానికి. నీ అంతట నువ్వే మారు అని ఆయన వదిలేయట్లా, నీ అంతట నువ్వే బాగుపడు అని ఆయన నిన్ను గద్దించట్లా. ఆయన గద్దింపు వెనక ఆయన కృపను కూడా మనకు ఇస్తూ ఉన్నాడు. ఆయనకు తెలుసు మన హృదయం కఠినమైనది, మార్పు పొందనిది, ఎప్పుడూ దేవునికి వ్యతిరేకంగా నిలిచేది. కనుక దేవుడు వచ్చి ఇంకా గట్టిగా ప్రయత్నించు అండాయన, ఇంకా నిన్ను నలుపుకో అండాయన. అట్లా కాదు రక్షణ జరిగే రక్షణ కార్యము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనం, వారి మనస్సులలో నా ఆజ్ఞలనుంచెదను, వారి హృదయముల మీద వాటిని రాసెదను. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం, నేనే యెహోవానని తెలుసుకుని హృదయమును వారికి అనుగ్రహించెదను. ఇర్మియా 32వ అధ్యాయం 40వ వచనం, వారు నన్ను విడిచిపోకుండానట్లుగా వారి హృదయములలో నా భయమును పుట్టించెదను. చూసారా? హృదయాలను కఠినపరుచుకోవద్దు, అబద్ధపు భక్తిని విడిచిపెట్టండి, నేడే విధేయత చూపండి అని మాట్లాడుతూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన నీ హృదయములో తన ఆజ్ఞలను ఉంచుతాను అంటూ ఉన్నాడు. నీ హృదయము యెహోవాను తెలుసుకునేటట్లుగా నీకు గ్రహింపునిస్తాను అంటూ ఉన్నాడు. నీ హృదయములో భయాన్ని కలుగ చేసి ఆయనను విడిచిపోకుండా ఆయనతో కలిసి ఉండేటట్లు చేస్తాను అంటూ ఉన్నాడు. హౌ గ్రేషియస్ ఈజ్ దిస్ లార్డ్. దేవుని కృప నిన్ను క్షమించి వదిలేయడం కాదు, ఆ కృప నీ హృదయాన్ని పూర్తిగా మారుస్తుంది, నీ హృదయాన్ని పూర్తిగా మారుస్తుంది. మరొక్కసారి ఈ మాటను ఆలోచన చేయండి. ఆయన వచ్చేంత వరకు నీవు నమ్మకంగా ఉండాలి అంటే నేడు విధేయత చూపాలి. నేడు నీవు విధేయత చూపాలి అంటే నేడు నీవు వినాలి, నేడు నీవు సహవాసములో నిలవాలి,
అప్పుడే ఆయన కృప నీ హృదయములో ఆయన ఆజ్ఞలను నిలుపుతుంది. ఆయన కృప ఆయన భయాన్ని నీ హృదయములో ఉంచుతుంది. ఆయన కృప ఆయన నుండి దూరంగా వెళ్లకుండా నిన్ను కాపాడుతుంది. కృప ఏమంటదంటే, నీవు నా సొత్తు కాబట్టి క్రీస్తు స్వరూపములోనికి మారేంత వరకు నేను నీతో మాట్లాడుతూనే ఉంటాను అంట. కృప నీతో మాట్లాడుతూ నీ అబద్ధాన్ని చూపిస్తా ఉంది, నీ కాఠిన్యాన్ని చూపిస్తా ఉంది, నీ అవిశ్వాసాన్ని, పాపపు భ్రమను చూపిస్తా ఉంది. ఎందుకు అంటే నేడు వాటి నుంచి నీవు తప్పించబడాలి అని, నేడు నీవు విధేయత చూపించాలి. కృప నీతో మాట్లాడుతూ నిన్ను సరిచేస్తూనే ఉంటది. అతి గొప్ప కృప త్రియేక దేవుడు మీ హృదయాలలో నిత్యము కృమ్మరిస్తూ మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండునుగాక.